హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పూజలు, పండుగల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా. మరి అటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఇవాల్టి కార్యక్రమంలో మనకు అనేక విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సుందరి ప్రఖ్య గారు. మరి మేడంతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. అమ్మ, మామూలుగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. చాలామంది ఆలయాలకు కూడా వెళ్తూ ఉంటారు. చాలామంది కులదైవం, ఇష్టదైవం కూడా వెంకటేశ్వర స్వామి. మరి ఆ వెంకటేశ్వర స్వామికి అతి ప్రీతికరమైన వ్రతం 7 శనివారాల వ్రతం. ఈ 7 శనివారాల వ్రతాన్ని ఎలా ఆచరించాలంటారు? ఎవరెవరు ఆచరించాలంటారు? ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, లేదంటే ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం కదా. అసలు ఈ 7 శనివారాల వ్రతాన్ని ఎలా ఆచరించాలంటారమ్మా? శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ 7 శనివారాలు అంటే శనివారం సహజంగానే కలో వెంకట నాయక అని వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన వారం కింద చెప్పబడింది. అలాగే నవగ్రహాల్లో శని భగవానుడికి కూడా ప్రీతికరమైన వారం శనివారం. ఈ శనివారం నాడు ఈ 7 శనివారాల వ్రతం ఎలా చేయాలంటే చాలామంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పినట్టుగా కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఒక రకంగా చూసినప్పుడు ఒకసారి శని భగవానుడు నన్ను అందరూ భయపడుతూ పూజిస్తున్నారు కానీ నా మీద ఎవరు ఇది చేయటం చాలా విచారం చెంది ఆయన వెంకటేశ్వర స్వామిని అడిగితే, స్వామి ఒక వరం ఇవ్వండి, నన్ను పూజించాక శనివారం నాడు మిమ్మల్ని పూజిస్తే కనుక వాళ్ళకి అన్ని రకాల కష్టాలు కానీ శని దోషాలు కానీ ఏ ఉన్నా కూడా తొలగటం, అపముచ్చు దోషాలు కానీ తొలగటానికి ఉండేట్టుగా వరం ఇవ్వండి అంటే ఆయన అన్నట్ట, నువ్వు గ్రహాల్లో 7వ వాడివి, నేను 7 కొండల మీద ఉంటాను, ఇద్దరం ఒకటే, అభేదం లేదు మన ఇద్దరికి కూడాను. తప్పకుండా నిన్ను పూజించి శనివారం నాడు ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారికి జీవితంలో ఎటువంటి దోషాలు అంటే శని సంబంధమైన ప్రాబ్లమ్స్ కానీ, శని దశ నడుస్తున్న ఏలినాడ్స్ కానీ, అర్ధమ శని, అష్టార్థమ శని కానీ, అలాగే అపముచ్చు దోషాలు ఉన్న ఇవన్నీ కూడా తొలుగుతాయి, వారి కష్టాలు తీరుతాయని చెప్పడం జరిగింది. అయితే ఈ 7 వారాల వ్రతం శనివారం వ్రతం ఎలా చేయాలి, దీనికి ఏమైనా పురాణం ఉందా అంటే దీనికి ఒక కథ కూడా ఉందన్నమాట. మనకి ఇలా ఎలా జరిగిందని చెప్పి తెలియటానికి ఒక ముందు ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న శనిగ్రహ సంబంధమైన దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, అపముచ్చు దోషాలు కావచ్చు, ఏమున్నా సరే వాళ్ళు ముందు సంకల్పించుకొని ఈ 7 శనివారాలు చేస్తామని చెప్పి మనం ప్రార్థించుకోవాలి. అమ్మ, ఈ 7 శనివారాల వ్రతం గురించి మాట్లాడకముందు ఒక కాలర్తో మాట్లాడదాము. తప్పకుండా. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను మేడం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మేడం ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. అలాగే వింటున్నారు, మాట్లాడండి, అడగండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఇంటి పేర వాళ్ళకి పురుడుమైలు వస్తుంది కదండి, అది పై వాళ్ళు ఎన్ని రోజులకి పూజ చేసుకోవాలండి? ఒకటండి. ఇంకోటి ఇప్పుడు శనివారం వ్రతం గురించి చెప్పారు కదా, ఒక శనివారం ఒక 7 రోజులు నిర్మించుకోవాలండి, 7 రోజులు అలా పెంచుకుంటూ రావాలా? ఇది శనివారాల వ్రతం 7 శనివారాలు చేసుకోవాలమ్మా సంకల్పించినప్పటి నుంచి. నేను దాని విషయాలు ఇప్పుడు చెప్తాను ఎలా చేసుకోవాలన్నది కూడాను. కానీ మీరు సూతకం అంటే ఇంటి పేరు ఉన్న వాళ్ళకి సూతకం అంటే వాళ్ళకి 11 రోజుల దాకానే ఉంటుంది. కర్మ ఎవరైతే చేస్తారో వారికి 7 సూతకం ఉంటుంది, కానీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ సూతకం ఉండదు ఏడాదంతా. ఓన్లీ ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళకి ఏడాదంతా కూడా సూతకం ఉంటుంది. ఇంటి పేరు ఉన్న వాళ్ళకి 11 రోజులు మనకి మైలు అంటాం కదా, ఆ పూర్తయి వాళ్ళకి ఆ కార్యక్రమాలు అయ్యేదాకానే ఉంటుంది. వాళ్ళ తర్వాత పూజ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే అమ్మా, ఇందాక పూజ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ 7 శనివారాల వ్రతం గురించి మనం ఇందాక శనిగ్రహ సంబంధమైన దోషాలు అయితే దీనికి ఒక కథ చెప్పారట. ఒకప్పుడు ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్ళు చాలా నిష్ఠాపరులు, అన్ని రకాలుగా అందరినీ చక్కగా గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, వ్రతాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. వెంకటేశ్వర భక్తులు. మాట్లాడతాము. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మేడం ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా, అడగండి, మాట్లాడండి, వింటున్నారు. చెప్పండి అమ్మా. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి.
నేను 7 శనివారాలు వ్రతం చేస్తున్నానండి. ఉమ్, 4వ వారం అయిపోయింది. రేపు వచ్చే శనివారం 5వ వారం. ఉమ్. ఉద్యాపన అనేది 7వ వారంలో ఇవ్వాలా 8వ వారంలో ఇవ్వాలా మేడం? 7 శనివారాలు పూర్తయ్యాక మనం చేసుకోవాలమ్మా. ముందు 7 దీపాలు 7 శనివారాలు అయిపోయాకే పెట్టాలండి. అవునండి. అదే అందుకనే డౌట్ వచ్చింది మేడం. 7 అంటే 7వ వారం కదా, 7వ వారం పెట్టాలేమో అని అనుకుంటున్నాను. 7వ వారం కూడా మనం పూర్తయితేనే ఆ వ్రతం మొత్తం పూర్తయినట్టు మనకి. ఆ కథ చదువుకోవడం అవన్నీ అయిన తర్వాత మనం ఇంకా ఉద్యాపన నెక్స్ట్ శనివారం చేసుకోవాలి. అది 8వ వారంలోనే 7 దీపాలు పెట్టాలా మేడం? 7 దీపాలు మీకు ప్రతిసారి 7 పెట్టేసినా కూడా 8వ శనివారం మొత్తం పూర్తి చేసుకున్నట్టుగా ఉద్యాపన చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. ఓకే, మాట్లాడండి మేడం. దీనికి ఆ బ్రాహ్మణ దంపతులు అందరినీ దైవభక్తి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి కలిగిన వారు, ఇవన్నీ ఉండి చాలా బ్రాహ్మణ ఆదరణ చేస్తుండేవారు. ఇంటికి వచ్చిన అతిథుల్ని మర్యాదగా చూస్తూ ఉండేవారు అనమాట. సరే, ఒకసారి ఒక మహానుభావుడు వీళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకు మామూలు వాళ్ళ రొటీన్ ప్రకారమే వీళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, అంతా బాగుంది. ఆయన అప్పుడు వాళ్ళ జాతకం తీసుకొని చూశాట ఆయన జ్యోతిష్యుడు. చూసి భర్తకి అపముచ్చు దోషం ఉందని తెలిసి, అమ్మ మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి ఇమీడియట్గా ఈ 7 శనివారాలు వ్రతం చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ 7 శనివారాలు చేసుకోవడం ఎలా చేసుకోవాలని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆమెకు కూడా చెప్పాడు, ఇద్దరు కలిసి 7 శనివారాలు వ్రతం చేయండి అని. ఆ 7 శనివారాలు చెప్పినట్టుగానే ఆ 7 శనివారాలు, శనివారం నాడు 7 కొబ్బరికాయలని, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిరుండలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ముందు శని భగవాన్ని కూడా ఆరాధించి తర్వాత వెంకటేశ్వర స్వామిని ఆరాధించి అలా 7 వారాలు చేయటం వలన 7వ వారం అయ్యేటప్పటికీ వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి మీ భర్తకి రాబోయే అపముచ్చు దోషాలు తొలగిపోయే, నువ్వు భక్తి శ్రద్ధలకి నేను సంతోషించాను, రాబోయే జన్మలో వచ్చే ఆయుధాన్ని కూడా ఇప్పుడే మీ భర్తకి నేను ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్ణాయుష్కుడు ఉంటాడు, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి ఈ వ్రతాన్ని ఎవరైతే ఈ 7 వారాలు శ్రద్ధగా సంకల్పించుకొని ఎటువంటి శని దోషాలు ఉన్నా, అంటే ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, గండాంత శని ఉన్నా, లేకపోతే అపముచ్చు దోషాలు ఉన్నా కూడా ఎవరైనా సరే, ఏమీ లేకపోయినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి రాబోయే గ్రహాలు అనుకూలించాలంటే కనుక చక్కగా 7 శనివారాలు సంకల్పించుకొని పూర్తి అయిన తర్వాత ఆ స్వామికి ఉద్యాపన చెప్పుకొని చేయటం వలన అన్ని దోషాలు తొలగి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంత విశిష్టమైంది ఈ 7 వారాల వ్రతం. అలాగే ఒక కాలర్తో మాట్లాడదామమ్మా. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అది వేములవాడ. సరే మేడం ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. అలాగే టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. హలో హలో ఓకే, కాల్ కట్ అయిందమ్మా. మరొక కాలర్తో మాట్లాడతాము. హలో హలో ఓకే, కాల్ కట్ అయిందండి. అలాగే హోలీ పౌర్ణమి ఎప్పుడు నిర్వహించాలంటారు? ఈ రోజా లేదంటే రేపా అమ్మ? మనకి ఫాల్గుణ శుక్ల పౌర్ణమి నాడు మనం హోలీ పండుగ జరుపుకుంటాం. ఎందుకు ఫాల్గుణ మాసంలో అంటే మనకి ప్రతి పౌర్ణమి కూడా చంద్రుడు ఏ నక్షత్రంలో దగ్గరగా ఉంటాడో ఆ మాసానికి ఆ పేరు వచ్చింది కదా. అలాగే ఈ ఫాల్గుణ మాసంలో చంద్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రం లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఈ 2 నక్షత్రాల దగ్గరగా ఉంటాడు కాబట్టి దీన్ని మనం ఫాల్గుణ పౌర్ణమి అంటాం. ఈ ఫాల్గుణ పౌర్ణమి ప్రత్యేకత చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే వసంతకాలం రాబోతూ ఉంటుంది. ఈ రంగుల పండగ అని కూడా మనం చెప్తాం హోలీ పౌర్ణమి. ఈ సంవత్సరం హోలీ పండగ ఏమైందంటే ఈరోజు పొద్దున 10:30 దాకా మనకి చతుర్దశి ఉండి తర్వాత పౌర్ణమి వచ్చింది. రేపు ఉదయం 12:30 దాకా కూడా పౌర్ణమి ఉంది. కాబట్టి సహజంగా సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చేసినప్పుడు హోలీ పౌర్ణమి రేపు జరుపుకోవాలి మనం. అలాగే ఈరోజు రాత్రి ఎవరైనా అమ్మవారిని ప్రతి పౌర్ణమి కూడా రాత్రి పౌర్ణమి ఇంపార్టెంట్ కాబట్టి లలితా సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు కానీ మహాలక్ష్మి ఆరాధన చేసేవాళ్ళు కూడా ఈరోజు రాత్రి కూడా చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఈ హోలీ పండుగలో ఈరోజు రాత్రి చేసేది అంటే కామదహనం. కామదహనం అనే పేరుతో ముందు హోలీ పండుగకి ముందు జరుపుకుంటాం. ఈ పండగ పెద్ద సందేశం ఏంటి అంటే కామదహనం అంటే ఒకప్పుడు పరమేశ్వరుడు చాలా తీవ్ర తపస్సు చేస్తూ ఉంటే ఆయన్ని మళ్లించడానికి మన్మధుడు ఆయన మీద మన్మథ బాణాలు వేసినప్పుడు, కాముడు అంటే మన్మధుడు వేసినప్పుడు ఆయన ఆగ్రహావేశాలకు లోనయ్యి తన 3వ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేసేస్తాడనమాట. అంటే కామం అంటే కోరికలు. ప్రతి ఒక్కరిలో కూడా మన అందరిలో కూడా అరిషడ్ వర్గాలు ఉంటాయి, కామ, క్రోధ, మోహ, లోభ, మతమాత్సర్యాలు. ఈ పండగ అంతరార్థం ఏంటంటే నీలో ఉండి జీవన గమనం చేయాలంటే
ఫస్ట్ వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఈ 6 కోరికల్ని అరిషడ్ వర్గాలు ఎవరైతే అదుపులో ఉంచుకొని వాటిని దహనం చేస్తారో దానికి సంకేతంగా ఈ కామదహనం అని మనం ముందు జరుపుకుంటాం అన్నమాట. అలాగే దీనికి హోళిక అనే రాక్షసి సంబంధం తృప్తిపరచడానికి కూడా ఈ కామదహనం అన్నది చేస్తారు. ముఖ్యంగా ఈ కామదహనం ఈరోజు చేసేది ఏంటంటే అన్ని శివక్షేత్రాల్లో కూడా శైవ క్షేత్రాలు అన్నింటిలో కూడా ఈరోజు సాయంత్రం కామదహనం చేస్తారనమాట. ఆ హోళిక దాన్ని ఆవాహన చేసి మంట చేసి నాశనం చేయడం అంటే అగ్నికి సమర్పించడం అంటే నీలో ఉన్న కోరికలన్నీ కూడా అంతరార్థం ఏంటంటే సమర్పించేసి ఒక వేటిలో ప్రశాంతంగా జీవితాన్ని వేటి మీద వెనకాల పడకుండా ఏది లభించిందో దాంతో తృప్తిగా జీవనం సాధించాలి అనే సందేశం కూడా మనకి హోలీ పౌర్ణమిలో కనిపిస్తుంటుంది అన్నమాట. ఎందుకంటే రాబోయేది మనకి కొత్త సంవత్సరం. ముందుగా మనం ఇలాంటి వాటికి చేసుకోవడం వలన ఈ హోళిక పౌర్ణమి కూడా దీన్నే హోలీ అని కూడా అంటారు. అలాగే కొన్ని క్షేత్రాల్లో అయితే దీన్ని వసంతోత్సవం పేరుతో జరుపుకుంటారు, డోలోత్సవాన్ని జరుపుకుంటారు, కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపటం, ఇవన్నీ కూడా ఈ మనకి ప్రాంతీయ ఆచారాలుగా వస్తుంది. కానీ భారతదేశం అంతా కూడా ఈ హోలీ పౌర్ణమి అనేది జరుపుకుంటాం. అలాగే ఒక కాలర్తో మాట్లాడతామమ్మా. హలో 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 హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కుమార్ అండి, ఎప్పనపల్లి నుంచి. ఓకే, మేడం ఉన్నారు, అడగండి అమ్మా, మీ సందేహం ఏంటో తెలియజేయండి. నమస్కారం మేడం. చెప్పండి అమ్మా. ఇప్పుడు శనివారం వ్రతం గురించి చెప్పారు కదా. మొదటి శనివారం ఒక ప్రమిది పెట్టుకోవాలండి, 7 ప్రమిదలు పెట్టుకోవాలా, 7 జ్యోతులు పెట్టాలా, లేకపోతే రోజుకు ఫస్ట్ రోజు ఒకటి, సెకండ్ రోజు 2 అలా పెంచుకుంటూ వెళ్ళాలా? అలా ఏం లేదండి. 7 వారాలు 7 చిమ్మిరి ఉండలు కొబ్బరికాయలు పెట్టుకుని 7 దీపాలు పెట్టుకోవాలి ప్రతిసారి కూడా. అలా కుదరని వాళ్ళు ఒక దీపం పెట్టుకుని 7 వారాలు కూడా పెట్టుకోవచ్చు లాస్ట్లో, కానీ ప్రతి వారం కూడా పెట్టుకోవడం మంచిది. మేడం మనం ఒక కాలర్తో మాట్లాడతాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మ మేడం ఉన్నారు, అడగండి మీ సందేహం ఏంటో. అమ్మ మీ వాయిస్ కట్ అవుతుంది, దయచేసి సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి స్పష్టంగా మాట్లాడండి, అడగండి. హలో, చెప్పండి అమ్మా. వాళ్ళ కొడుకుకి పెళ్లి వివాహం కావట్లేదంటే 7 శనివారాల వ్రతం ఎలా ఆచరించాలి అని అడుగుతున్నారు. మీకు ఇందాక నేను 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో చెప్పాను కదా. వివాహం గురించి సంకల్పం చెప్పుకొని ఆ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని శని భగవానికి ముందు ఆరాధన చేసుకున్న తర్వాత ఇక్కడ 7 శనివారాల వ్రతాలు మనం 7 మొదటి నుంచి మీ సంకల్పంలో చెప్పుకోవాలి. ఎవరికి వివాహం అవ్వాలని అనుకుంటున్నారో వారి వివాహం కావాలి అని చెప్పి శీఘ్రంగా సంకల్పం చెప్పుకొని ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు 7 శనివారాల వ్రతం చేసుకోవాలి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను కడప నుంచి. ఓకే మేడం ఉన్నారు, అడగండి మీ సందేహం ఏంటో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు నిత్య దీపారాధన చేస్తాం కదండి ఇంట్లో మేడం. అయితే దీపారాధన చేశాక దైవానికి అలంకారం చేయాలా, ముందు అలంకారం చేసి తర్వాత దీపారాధన చేయాలా? ముందు మనం నార్మల్గా కొన్ని పుష్పాలు పెట్టి ముందు శుభ్రం చేసుకుంటాం కదండి. పూజా రూమ్ అంతా శుభ్రం చేసుకున్నాకే పూజ మొదలెడతాం కదా. పూజ మొదలెట్టే ముందు మీరు దీపారాధన చేసుకోవాలి, ఆచమనం చేసి దీపారాధన చేయాలి. చేసిన తర్వాత మిగిలిన పూజలన్నీ మొదలెట్టాలి, సంకల్పం చెప్పుకోవడం కానీ అవన్నీ కూడా తర్వాతే. మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఫోన్ చేస్తున్నానండి. ఓకే మేడం ఉన్నారు, అడగండి మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. బిలాస్పూర్ నుంచి అండి. సరే మాట్లాడండి, అడగండి. చెప్పండి అమ్మా. హలో హలో, వినిపిస్తుంది, చెప్పండి. బాబు పెళ్లి మొదలులేదండి. శనివారాలు ఎలా మొదలు పెట్టారు? ఓకే, వాళ్ళ బాబు వివాహం గురించి అనుకుంటా శనివారాల వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలని అడుగుతున్నారు. అది మీరు ఎప్పుడైనా మొదలెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మీ అబ్బాయి నక్షత్రానికి ఉన్న సాధనతార రోజు కానీ, సంపత్తార రోజు కానీ, క్షేమతార రోజు కానీ మొదలెట్టుకుంటే ఆ రోజు ఇంకా విశేషంగా ఉంటుంది. మనకి తారాబలం కూడా బలీయంగా ఉంటుంది కాబట్టి చక్కగా శనివారం నాడు ముందు నుంచి అనుకొని మొదలుపెట్టండి. ఈ మాసంలో కూడా మొదలు పెట్టచ్చు, ఉగాది వచ్చిన తర్వాత మొదలు పెట్టచ్చు, శుక్లపక్షంలో మొదలు పెడితే ఇంకా మంచిది. ఓకే అమ్మా, అలాగే హోలీ పౌర్ణమి రోజున విధిగా నిర్వహించాల్సిన పనులు ఏంటమ్మా, దాని గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడదాము. హలో
హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది కోటాలండి, వాణి అండి నా పేరు. ఓకే మేడం ఉన్నారు, అడగండి అమ్మా, మీ సందేహం ఏంటో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అది ఏకాదశి వ్రతం ఎలా చేయాలని కనుక్కుందామని చేస్తున్నాను. ఏకాదశి వ్రతమా? అవును మేడం. ఏకాదశి వ్రతం అంటే మనం ఏకాదశి మొత్తం సంవత్సరం అంతా ఏకాదశి వ్రతం అని చేసుకోవడం దేనికోసం చేస్తున్నారు? అయితే ఎలా చేయాలండి, లేకపోతే మామూలుగా ఏకాదశి వ్రతం అంటే పుత్రద ఏకాదశి అంటే పుత్రుడి కోసం చేసేది. ఆ రోజు మనం మొదలుపెట్టి అలా ఏడాదంతా చేస్తారు. అంటే మీకు కామ్యం కోసం చేస్తున్నారా, లేకపోతే నార్మల్గా చేద్దాం అనుకుంటున్నారా? లేదండి, భీష్మ ఏకాదశి అని లేకపోతే వేరే ఏకాదశులు మంచి మంచి ఏకాదశి వస్తాయి కదండి. ప్రతి ఏకాదశికి చేసుకోవడం అనేది వ్రతం చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి అన్నింటిలోకి విశేషమైన వ్రతం చేయగలిగితే. అలా చేయలేకపోయినా కూడా కనీసం ఒక ఏడాది పాటైనా మనం ఏకాదశి వ్రతం చేసుకోవాలి. ఏకాదశి వ్రతం మొదలుపెట్టి అంటే ఏకాదశి ద్వాదశి రాగానే పారాయణ చేసుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలగాలి. ఆరోగ్యం మనకు సహకరించేంత వరకు, ఒకవేళ అంత పూర్తి కటిక ఉపవాసం లేకపోయినా కనీసం సాత్విక ఆహారం పళ్ళు పాలు ఒకసారి తీసుకొని ఉండొచ్చు కూడా. అది అయ్యాక తెల్లవారుజామున మన ద్వాదశ సమయంలో మనం పారాయణ చేసుకొని ఒక బ్రాహ్మణుడికి ఏమైనా భోజనం పెట్టడం ఇలాంటివన్నీ చేసి ఒక ఏడాది పాటు నిష్టగా చేయాలి. ప్రతి ఏకాదశికి చేసుకోవాలి. అది ఏకాదశి వ్రతం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో హలో. రామాయణంలో అంజలీదేవి తల్లిదండ్రులు ఎవరు? ఓకే మేడం ఉన్నారు, మాట్లాడండి. అంజనాదేవి హనుమంతుని తల్లి అండి. ఆమె ఒక అప్సరస. యాక్చువల్గా అంజనాదేవి అన్న ఆవిడ అప్సరస. ఆమె శాపవశాత్తు వచ్చి తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారికి జన్మనివ్వటం జరిగిందనమాట. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మళ్ళీ కాల్ ట్రై చేయండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో. ఓకే, కాల్ కట్ అయిందండి. అలాగే హోలీ పౌర్ణమి రోజు మనం ఏ విధిగా ఆచరించవలసింది మాట్లాడుకున్నాం కదా, దాని గురించి తెలియజేయండి మేడం. ముఖ్యంగా హోలీ పండుగ అన్నది రంగుల పండుగ అని ప్రతి ఒక్కరు కూడా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ రోజు పొద్దున్నే అందరూ లేచి తలస్నానం చేసి చక్కగా ఇంట్లో అందరూ కూడా ఆనందోత్సవాలతో రంగులు చల్లుకోవడం ఒకటి అనుకుంటే కనుక, దానికంటే కూడా ముఖ్యం ఏంటంటే శివుడి ఆరాధన. రతీదేవిని మన్మధుడితో కలిపి ఆరాధించడం వలన సంతాన సౌఖ్యం, వైవాహిక జీవిత సౌఖ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడిని పరమేశ్వరుడిని కూడా ఆరాధించడం కూడా చక్కగా మనకి విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మార్నింగ్ అందరం మనం రంగులు చల్లుకొని చేశాక సాయంత్రం మటుకు కంపల్సరీగా పిల్లల రక్షణార్థం కానీ పాడి పంటలు ఇవన్నీ కూడా చక్కగా సస్యశ్యామలంగా ఉండాలి, సంరక్షింపబడాలని చెప్పేసి ఆ దుష్టగ్రహ పీడలు ఏమన్నా ఉంటే రాక్షస పీడలు అవన్నీ తొలగాలని సంకల్పించుకొని సాయంత్రం పూజ చేస్తారు. అలాగే హోలికాదేవిని కూడా ఆవాహన చేసి షోడశ ఉపచారాలు చేసి ఓం హోలికాయే నమః అనే మంత్రంతో కూడా పూజించడం ఒకటి. ఎందుకంటే ఇదంతా హోలిక అన్నది ఏంటంటే మనకి దీని గురించి ఒక కథ కూడా ఉంది మనకి. ఏంటంటే హిరణ్యకశిపుడి మేడం ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కర్ణాటక నుంచి ఓంకారిని. ఓకే మేడం ఉన్నారు, అడగండి, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో హలో. చెప్పండమ్మా. ఓకే, ఆమె సందేహం ఏంటంటే పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులు తెరిసే ఉంచాలా ముయ్యాలా అని అడుగుతున్నారమ్మా. పూజ చేసిన తర్వాత అది మనం దీపారాధన ఉన్నంత వరకు పూజా రూమ్ని తెరిచే ఉంచాలమ్మా. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రతి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఓపెన్ చేసుకుంటా మనం ఆయనకు కూడా రెస్ట్ ఇవ్వాలి కాబట్టి తలుపు క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఆ శక్తి మనకి మెయిన్ ఏంటంటే దాంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీని మనం అందరికీ ఇది అవ్వకుండా ఉండటం కోసం, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎటువంటి బట్టలతో కానీ అలా చూడకుండా ఉండటం కోసం క్లోజ్ చేస్తాం. అలాగే నాకు ఒక కథ గురించి చెప్తున్నారు కదా. ఈ హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈమె ఏంటంటే ఆమెకేంటి అగ్ని కూడా ఆమెను దహించదుట. సరే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు చరిత్ర తెలిసిందే కదా, ఆయన నారాయణ భక్తుడు. ఇంకా ఆయన్ని ప్రహ్లాదుడిని అరికట్టడం చేతగాక హిరణ్యకశిపుడు చెల్లెలికి సోదరికి ఇచ్చేస్తాడనమాట. ఈ నెల అయినా ఈ అబ్బాయిని నువ్వు ఇది చెయ్యని, సరైన దారిలో పెట్టమని. సరే, ఆవిడ ఏం చేస్తుంటే ఆ పిల్లాన్ని ఎత్తుకొని మంటల్లోకి తీసుకెళ్తుంది అన్నమాట, అగ్నిలోకి. ఎందుకంటే ఆమె అగ్ని దహించదు. కానీ ప్రహ్లాదుడు నిత్యం నారాయణ స్మరణ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆమె మంత్రాలు శక్తులకు పోయి తీసుకెళ్ళడం వల్ల హోలిక దహనం అయిపోతుంది. ఈ ప్రహ్లాదుడు చక్కగా బయటకు వచ్చేస్తాడనమాట. అంటే దీంట్లో ఏంటంటే ఎవరైతే
ఆ నారాయణ్ణి పట్టుకుంటారో, ఎటువంటి రాక్షస గుణం ఎంత ఇది ఉన్నా కూడా ఎటువంటి సమస్య అగ్ని కూడా దహింపదు అని చెప్పడంలో కూడా ఈ దీంట్లో అంతరార్థం మనకు కనిపిస్తుంది ఈ హోలీ పౌర్ణమి. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే విశేషంగా ఇప్పుడు ఈ సంవత్సరం హోలీ పండగకి మనకి వచ్చేది ఏంటంటే గ్రహణం కూడా ఉంది, చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది ఉత్తరా నక్షత్రంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దున అయిన తర్వాత మధ్యాహ్నం గ్రహణం మనకు కనపడకపోయినప్పటికీ, మన దేశంలో కనపడదు కానీ కూడా అందరూ కూడా చక్కగా లలితా సహస్రనామం చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే లింగ పురాణాన్ని దానం చేయటం కూడా ఈరోజు విశేషం అని చెప్పి మనకి భవిష్యత్ పురాణాలు కూడా తెలుస్తోంది. కాబట్టి ఈరోజు దానం చేయటం, శివారాధన చేసుకోవటం, రతి మన్మథుల ఆరాధన చేసుకోవడం, విష్ణుమూర్తిని అంటే కృష్ణుడి రూపంలో ఆరాధించడం కూడా చాలా విశేషమైన ఫలితాలు చెప్పబడ్డాయి. ఓకే అమ్మ, ఇవాళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి పరచడంతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాళ ధర్మాచరణ కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. ప్రొఫెసర్.